హాయ్ ఎవరీవన్ అందరికీ నమస్కారం అండి. టుడే స్పెషల్ ఐటెమ్ చూస్తున్నారా? అదేనండి మ్యాగీ విత్ ఎగ్ అండి. అందరూ చేసే పద్ధతిలో కాకుండా అండి మన 80స్, 90స్ పద్ధతిలో చేస్తండి చీమ కొట్టాల్సిందేనండి. మ్యాగీకి కానీ, ఫ్రైడ్ రైస్ కానీ పచ్చిమిరపకాయలైతే ఈ విధంగా కోయాలండి. మాక్సిమం ఆయిల్ ఏస్తున్నానండి. మీరు బటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత మనం చేసేది ఎగ్ మ్యాగీ కాబట్టి అన్నీ కలిపేసి ఒకసారే వేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేయకూడదండి. ఈ విధంగా చేయాలి. మరి ఎక్కువ ఫ్రై అయిపోకూడదు. ఎగ్ మ్యాగీ కదా వెజిటేబుల్స్ అన్నీ ఎందుకు వేసారంటే చాలా బాగుంటుందండి. అందుకే ఇవన్నీ వేసామన్నమాట. ఎగ్ మ్యాగీలో కూడా ఇవన్నీ వేసుకుంటారు. ఈ మాత్రం దగ్గరగా అవ్వాలండి. మరీ ఎక్కువ ఫ్రై కాకుండా నార్మల్గా మీడియంగా ఇప్పుడు ఫ్రై అవుతే చాలు అన్నమాట. చూడండి ఇలాగ అవ్వాలన్నమాట. ఇలాగ అవ్విన తర్వాత కొద్దిగా సాల్ట్, కారం కూడా వేసుకోవచ్చు వేసుకుంటే. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం వేయట్లేదన్నమాట. కొద్దిగా ఇలా పక్కకు తీసుకోవాలండి వెజ్జెస్ అన్నీని. ఇలా పక్కకు తీసుకొని ఇప్పుడు ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలన్నమాట. మీకు నచ్చితేనే వెజ్జెస్ వేసుకోండి, లేకపోతే లేదు. బట్ వెజ్జెస్ వేస్తే బాగుంటుందని నేను ఈ విధంగా చేస్తున్నానన్నమాట. ఇలాగొచ్చిన తర్వాత అటు ఇటు కచ్చబెచ్చ కాకుండా కలపకుండా జస్ట్ ఇలాగనండి ఈ విధంగా. ఈ విధంగా ఇలా స్లోగా స్లిమ్లో పెట్టి ఈ విధంగా ఇలాగంటే చాలు. ఈ విధంగా వచ్చే వరకు ఇలా ఉండాలండి. ఇలా రావాలన్నమాట ఎగ్. ఇప్పుడు వెజ్జెస్ ఎగ్ అన్నీ ఒకసారి కలపాలన్నమాట. అప్పుడు బాగా ఎగ్ ముక్కలు అయిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. తినడానికి కూడా చాలా బాగుంటుంది. టూ క్యూబ్స్ వేస్తున్నామండి. 2 క్యూబ్స్కి 2 కప్పుల వాటర్ అన్నమాట.
ఇలా పొంగొచ్చిన తర్వాత మ్యాగీ మసాలా వేసుకొని ఒక్కసారి తిప్పి క్యూబ్స్ వేసుకోవడమేనండి ఇంకా. ఇదండి ఎగ్ మ్యాగీ. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇలా వస్తదన్నమాట. కొద్దిగా ఆగితే ఇంకా పర్ఫెక్ట్‌గా వస్తదన్నమాట.